రైట్, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పై తమ స్టాండ్ ఒకటేనని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖ కాకాని నగర్ వద్ద వైఎస్ జగన్ను కలిసిన స్టీల్ ప్లాంట్ ఉద్యమ నేతలు వినతి పత్రం సమర్పించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని ఈ సందర్భంగా తేల్చి చెప్పారు వైఎస్ జగన్. స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు. మిగతా పార్టీల ఎంపీలతో కలిసి పార్లమెంట్లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునేలా చూస్తామన్నారు. కార్మికుల విజ్ఞప్తి మేరకు స్టీల్ ప్లాంట్కు వచ్చి ఉద్యమానికి మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు వైఎస్ జగన్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక భావోద్వేగంతోనే ప్రాణత్యాగాలతో వచ్చింది కాబట్టి ఆయన ఒకటే చెప్పాడు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ మేము ఒప్పుకోము. మొట్టమొదటి నుంచి మా పార్టీ స్టాండ్ ఇది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మీతో పాటు అండగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వెనక్కి తగ్గేది లేదు, మేము ఎటువంటి పోరాటానికి సిద్ధంగా ఉంటాం. ఆ విషయాన్ని మీరు కార్మిక వర్గాన్ని అందరికీ తెలియజేయండి అని చెప్పే మాట ఆయన చెప్పడమే కాకుండా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మీరు రావాలండి, వచ్చినట్టయితే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి కానీ చేస్తున్న మోసాలన్నింటినీ అరికట్టడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా అవసరం వచ్చినప్పుడు మీతో పాటు నేను వచ్చి ఉంటానని చెప్పేటువంటిది ఒక మంచి హామీ ఇచ్చి అందరినీ కూడా ఒక ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినందుకు హృదయపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి అందరి తరఫున పోరాట కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన చాలా సానుకూలంగా స్పందించాడు. మేము గతంలో అసెంబ్లీ తీర్మానాన్ని చేయడం జరిగింది. అలాగే మొట్టమొదటి ప్రధానమంత్రి కూడా ఉత్తరాలు రాయడం కూడా జరిగింది, అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. అవి కాలేకపోయినా తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని ఏ విధంగా ఆదుకోవాలంటే తప్పనిసరిగా మీతో ఉంటానని చెప్పేసి స్పష్టమైన హామీ ఇచ్చినందుకు పోరాట కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మేము ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి ఆ రోజు సపోర్ట్ చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభలో కూడా పెద్ద ఎత్తున తీర్మానం చేసి అటు పార్లమెంట్లోనే అసెంబ్లీలో కూడా మేము ఫైట్ చేసాం. ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మా పార్టీ మీద అధికారం చెలాయిస్తే మేము తప్పకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పబ్లిక్ సెక్టార్గా మళ్ళీ మీరు చేసినటువంటి క్యాబినెట్ నిర్ణయం ఏది ఉందో అది విత్డ్రా అయ్యేలాగా పోరాడదాం. ఇప్పుడు ప్రజలతోనే మేము డైరెక్ట్గా పోరాడతాం. ఈ స్టీల్ ప్లాంట్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా మేము ఎదుర్కొని ప్రత్యక్షంగా పాల్గొని కార్మికులతో కూడా పాల్గొని అమరావతిలో ప్రత్యేక సమావేశం రేపు పార్లమెంటు సమావేశాల్లో తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా పార్టీ ఎంపీలతో పాటు ఇతర పార్టీ ఎంపీలందరినీ కూడా పెద్ద ఎత్తున గతంలో కూడా మేము నాయకత్వం ఇచ్చాం, ఇప్పుడు కూడా మీకు నాయకత్వం వహించడానికి కార్మిక వర్గం తరఫున పోరాడతామని చెప్పారు. ఖచ్చితంగా ఆయన ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తున్నారు. ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఇప్పుడు బీజేపీ అప్పుడు గత 5 సంవత్సరాల్లో పూర్తి మెజారిటీ ఉంది, మీరు పోరాటం చేయండి, పోరాటం పూర్తి మద్దతు ఇస్తాం మేము అని క్లియర్గా ఆయన ఫస్ట్ చెప్పాడు. ఆయన ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడే నేను ఏం సపోర్ట్ చేసినా ఆయనే పొజిషన్లో లేడు, ఆయనకి పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి మన సపోర్ట్ అవసరం లేదు, కాబట్టి మీరు పోరాటం చేయండి, ఎప్పుడైనా ఆయన మైండ్ మారుతుంది అని చెప్పి 5 సంవత్సరాల పోరాటానికి పూర్తి మద్దతు ఇచ్చింది ఆ రోజు వైసీపీ ప్రభుత్వం. కానీ వీళ్ళు ఏంటంటే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నర్సీపట్నంలో పర్యటించనున్నారు. మెడికల్ కాలేజీని ఆయన సందర్శిస్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన పోరు బాట పట్టారు. సో ఉదయం 11 గంటల ప్రాంతంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బయలుదేరారు. అక్కడ కాకాని నగర్లో స్టీల్ ప్లాంట్ కార్మికులను కలిసి వారి దగ్గర నుంచి వినతి పత్రం తీసుకున్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని, సో గత 5 సంవత్సరాల్లో కేంద్రం వద్ద పూర్తి మెజారిటీ ఉన్న నేపథ్యంలో మన పోరాటంతోనే తమ ఆకాంక్షలు తెలియజేయాలి, మీరు పోరాటం కొనసాగించండి, ప్రభుత్వం తరపున మేము మద్దతు ఇస్తామంటూ హామీ గత 5 సంవత్సరాల్లో వాళ్ళ తోడుగా ఉన్నారు. ప్రస్తుతం కూటమి సర్కార్ మీదే కేంద్రం ఆధారపడి ఉన్నా ఒక రకంగా ఖచ్చితంగా వాళ్ళ గొంతుకనే వినిపిస్తుంది, కానీ కార్మికుల గొంతుక వినిపించుకోవట్లేదు. వీళ్ళ సమస్యలను పట్టించుకోకుండా ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతున్న ప్రస్తుత కూటమి సర్కారుకు వ్యతిరేకంగా గలమెత్తుతున్న కార్మికులకు మద్దతు పలుకుతున్నారు. కదులుతోంది చిన్న ముసిరివాడలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన నర్సీపట్నం వెళ్లే దారిలో ఉన్నారు. చిన్న మురిసివాడ నుంచి ఆయన కాన్వాయ్ ముందుకు కదులుతుంది. కానీ ఎన్ఏడి జంక్షన్ వద్ద ఆయన కాన్వాయ్ని అడ్డుకున్న పోలీసులు కేవలం 3 వాహనాలు మాత్రమే ఆయనతో పాటు ఉండాలి అంటూ ఆంక్షలు విధించారు. ఆయనతో ఉన్న మిగతా వాహనాన్ని అన్నిటినీ అక్కడే నిలిపివేసిన క్రమంలో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు కేవలం ఒక 3 వాహనాలు మాత్రమే మనం చూస్తున్నాం. ఏ ప్రజల అభిమానాన్ని అయితే అడ్డుకోవాలని, ఏ ప్రజలైతే కనబడకూడదని ఇక్కడ ప్రభుత్వం తలంచిందో
వారి ప్లాన్ను ఆచరణలో పెడుతున్న పోలీసులు ఆ ప్లాన్ను పక్కాగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అదేవి పట్టదన్నట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తామెప్పుడు తోడుగా ఉంటామంటూ ప్రజలు రోడ్డు బాట పడుతూ ఉన్నారు. ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడ ఆపిన జంక్షన్స్లో గుమ్మడికాయలతో హారతులిచ్చి మరి ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. సో ప్రతి సెక్షన్ను మోసం చేసిన ప్రస్తుత కూటమి సర్కార్ తీరును ఎండగడుతూ ఉన్నారు ప్రజలు. సో అదే తమ వాయిస్ను ఇక్కడ ఆయనకు స్వాగతం పలికే దాంట్లో చూపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్ కార్మికులు అవ్వచ్చు, బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు అవ్వచ్చు, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు అవ్వచ్చు. సో వీళ్ళందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ముందుకు వస్తున్నారు. సో తమ బాధలను వారికి చెప్పడానికి, తమ పోరాటానికి మద్దతు కోరడానికి, తమ మద్దతు కోసం వస్తున్న వారందరినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరినీ పలకరిస్తూ వారి దగ్గర నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తూ ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం.